హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. మీ ఆంధ్ర అమ్మాయి. ఈరోజు ఒక మంచి రెసిపీ నేర్చుకుందామండి. మన పాతకాలం పద్ధతిలో మన అమ్మమ్మ గారు నానమ్మ గారు చేసే రోటి పచ్చడి అండి ఇది. అంటే వంకాయ కాల్చిన పచ్చడి అంటాము. ముందుగా మనం ఒక వంకాయ తీసుకోవాలి. 7-8 వెల్లుల్లి తీసుకొని ఆ వంకాయకి మంచి కాట్లు పెట్టేసి దాంట్లో ఆ వెల్లుల్లి సపరేట్ అయినా కాల్చి వేసుకోవచ్చు. బట్ దీంట్లో ఇలా చేస్తే మాత్రం చాలా సూపర్గా ఉంటుంది. దానికి కొద్దిగా ఆయిల్ పట్టించేసి ఇలా గ్యాస్ మీద పెట్టుకోవాలండి. బాగా పట్టించుకొని గ్యాస్ మీద పెట్టి చుట్టూ కాల్చుకోవాలండి. ఇదిగోండి నేను చూపిస్తున్న విధానంగా చుట్టూ తిప్పుతూ కాల్చుకోవాలి. అలాగే ఒక 2 టమోటాలు దానికి చుట్టూ ఆయిల్ పట్టియాలి. మీరు కారం ఎక్కువ తింటే కొద్దిగా పచ్చిమిర్చి ఎక్కువగా తీసుకోండి. మేము కారం తక్కువ తింటాం కాబట్టి ఒక పచ్చిమిర్చి తీసుకున్నా. దాన్ని కూడా చుట్టూ తిప్పుకుంటూ మంచిగా కాల్చేయాలి. ఇలా కాల్చేసిన తర్వాత అన్నీ ఒక బౌల్లోకి తీసుకొని దానిపైన తుప్పడంతా తీసేయాలి. అందరూ నార్మల్గా వేరే వేరే పద్ధతుల్లో చేస్తారు. గ్రామానికి ఒక పద్ధతి ఉంటుంది. బట్ మా ఇంట్లో చేసే పద్ధతి ఇదేనండి. వేడి వేడి అన్నంలో ఇలా తింటే మాత్రం చెప్పనక్కర్లేదు, చాలా బాగుంటుంది. మీ ఇంట్లో పప్పు గత్తి ఉంటుంది కదా, దాన్ని తీసుకొని మంచిగా స్మాష్ చేసేసి అన్నిటినీ కాల్చుకున్న చిల్లీస్ని కొద్దిగా చిన్న ముక్కలుగా కట్ చేసి, తర్వాత టమాటో కూడా చిన్నగా మంచిగా స్మాష్ చేసి, ఇష్టం ఉంటే అదే పప్పు గిత్తితోనే స్మాష్ చేసుకోవచ్చు, లేకపోతే ఇట్లా చిన్న ముక్కలు కట్ చేసుకోవచ్చండి. ఇలా కట్ చేసుకున్నాక నేను నా పద్ధతిలో ఒక 3 బంగాళాదుంపలు తీసుకున్నాను. 4 బంగాళాదుంపలు తీసుకొని దాన్ని కూడా చిన్నగా స్మాష్ చేసుకున్నాను. ఇలా అన్నీ మంచిగా స్మాష్ చేసుకొని నేను చూపిస్తున్న విధానంగా మంచిగా అంతా స్మాష్ చేసేయండి. దీనికి ఇంకా కొన్ని సపరేట్ ఐటమ్స్ వేసుకోవాలి. చిన్నగా చాప్ చేసుకున్న ఆనియన్స్, అలాగే సాల్ట్, తగినంత సాల్ట్, తగినంత కారం, కొద్ది కొత్తిమీర, అల్లం ముక్కలు ఒక 2 స్పూన్స్ ఆఫ్ ఆలివ్ ఆయిల్ వేసి మంచిగా మిక్స్ చేసేయండి. అలాగే నిమ్మరసం, మీకు తగినంత నిమ్మరసం పిండుకోండి. ఇది మా ఇంటికి వచ్చిన గెస్ట్ చేశారండి. ఇది మీకు కూడా చూపిద్దామని నేను ఒక వీడియో చేసి పెట్టాను మీకోసం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.